ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. కూచిపూడి కళాకారులందరికీ తెలిసినటువంటి మాచుపల్లి కైఫియత్ అనేటటువంటి కథని మనందరూ తెలుసు కదా. ఆ కథ జరిగినది కడప జిల్లా సిద్ధవటం అనేటటువంటి ఊరిలో. ఈ సిద్ధవటం అనేటటువంటి ఊరిని సమ్మెట గురువరాజు అనేటటువంటి ఒక దుర్మార్గుడైనటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతని పరిపాలనలో పన్నుల భారం ఎక్కువయ్యి జనాలు నానా కష్టాలు పడుతూ ఉన్నారు. ఆడపిల్లల్ని హింసించటం, రైతుల్ని బాధపెట్టడం ఆ సమ్మెట గురురాజు యొక్క నిత్య కృత్యాలైపోయినాయి. కూచిపూడి గ్రామం నుండి మా కూచిపూడి భాగవతులు విజయనగర సంస్థానానికి వెళ్ళు మార్గ మధ్యంలో ఈ సిద్ధవడమైనటువంటి రాజ్యానికి రావడం జరిగింది. ఇక్కడ సమ్మెట గురురాజు చేస్తున్నటువంటి అకృత్యాలను చూసి వారు చెరించిపోయారు. అయ్యో, ప్రజలు ఇంత బాధపడుతూ ఉన్నారా, ఈ ప్రజలకు మనం ఏం మేలు చేయలేమా అని మా కూచిపూడి భాగవతులు చాలా బాధపడ్డారు. కానీ ఏం చేయగలరు ఆ కళాకారులు? వారిలో వారు మదనపడి బాధపడటం తప్ప. కాలక్రమేణా ఇక్కడ నుంచి అంటే ఈ సిద్ధవట రాజ్యం నుండి విజయనగర రాజ్యానికి వెళ్ళినప్పుడు రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప రాజు దగ్గరికి కూచిపూడి భాగవతులు, అయ్యా, మేము కూచిపూడి గ్రామం నుండి వచ్చాము, ఒక కేలిక ప్రదర్శించడానికి మాకు అవకాశం కల్పించాలి అని కోరారు. మనందరూ తెలుసు, విజయనగర సంస్థానం రాజులు సాహిత్యానికి, అటు సంగీతానికి, నాట్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ కూచిపూడి భాగవతు ప్రదర్శించినటువంటి ఆ కేలికను చూసి ఆశ్చర్యపోయినటువంటి రాజుగారు, ఇదేమిటి, ఈ కథను ఎప్పుడు చూడలేదే, ఇది యమలోకమా అని అన్నారట. కాదు ప్రభు, మీ మార్గ మధ్యంలో వస్తున్నటువంటి సిద్ధవటం అనేటువంటి రాజ్యంలో సమ్మెట గురువురాజు చేస్తున్నటువంటి అకృత్యాలని మేము చూసామండి. ఆ చూసి చెలించిపోయాము. ఆ రాజు చేసేటటువంటి అకృత్యాలని ఇలా ఒక కేలిక రూపంలో ప్రదర్శించాము అని చెప్పారు. కేలిక అంటే తెలుసు, ఒక షార్ట్ స్టోరీ. అంటే యక్షగానము అంటే చాలా పెద్ద స్టోరీగా ఉంటుంది. అదే ఒక కేలిక అంటే చాలా షార్ట్ స్టోరీగా కూచిపూడి భాగవతులు ఈ రాజ్యంలో సమ్మెట గురువురాజు చేసినటువంటి అకృత్యాల్ని చక్కని కేలికగా ప్రదర్శించారు. వారు చూసినటువంటి ఆ కేలికని రాజుగారు చెలించిపోయి అక్కడి నుండి ఈ రాజ్యానికి వచ్చి ఈ కూచిపూడి భావ చెప్పిందంట నిజమే అని గ్రహించి ఆ గురువురాజుని తల నరికి అటువైపు ఉన్నటువంటి ఆ కోట గోడకి తలని కట్టారట. అలా వీర నరసింహరాయలు సమ్మెట గురువురాజు యొక్క తలని ఈ కోట గోడకి శిరఛేదనగా దండం కట్టారట. ఆ ఘనమైనటువంటి చరిత్రని ఇప్పటికీ ఈ సిద్ధవటం ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. తెలియనటువంటి విషయాన్ని ఆ రాజు దాకా తెలియపరిచినటువంటి కూచిపూడి అగ్రహారికులైనటువంటి భాగవతులకు వీర నరసింహరాయుల వారు ఒక చక్కని అగ్రహారాన్ని ఇచ్చారు. ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మాచుపల్లి అనేటటువంటి ఊరిని కూచిపూడి భాగవతులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఆ మాచుపల్లి వెళ్లి ఆ కూచిపూడి భాగవతులు ఇచ్చినటువంటి అగ్రహారాన్ని కూడా పరిశీలిద్దాం. ఈ కథనే మాచుపల్లి కైఫియత్ గా సర్టిఫికేట్ కోర్సులో చిన్నారులందరికీ ఉన్నది.